మన దొడ్డు కాలిపోతుంది, మొత్తం షెడ్ కాలిపోతుందని చెప్పి ఫోన్ చేశారు. వచ్చి చూడు మొత్తం చచ్చిపోయాను. కిలవరంగల్లో నిన్న అర్ధరాత్రి 10:30 సమయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క గొర్రెల ఫామ్లో ఇటు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని వందల సంఖ్యలో గొర్రెలు మృతి చెందాయి. వందల సంఖ్యలో గొర్రెలు అయితే సజీవ దహనమయ్యాయి. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే టోటల్ చనిపోయి కాలి బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా హృదయ విదారకంగా ఉంది. వందల సంఖ్యలో గొర్రెలు అయితే ఇక్కడ చనిపోవడం జరిగింది. అసలు ఏ విధంగా జరిగింది అగ్ని ప్రమాదం అనేది ఇంతవరకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి గొర్రెల ఫామ్ను అయితే నడిపిస్తున్నాడు. వందల సంఖ్యలో గొర్రెలను అయితే ఇక్కడ పోషించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనివల్ల చాలా గొర్రెలు అయితే ఇక్కడనే కాలి బూడిదైపోయాయి. బయటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశాయి, కానీ ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం లేదు. ఎందుకంటే మొత్తం లాకేసి తాళాలేసి ఉండడం వల్ల బయటికి పోలేకపోయాయి. అందువల్ల అన్ని చనిపోయి చాలా చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు నిన్ననే పుట్టాయి 2 పిల్లలు కూడా, అవి కూడా ఇక్కడనే బయటికి వెళ్ళకుండా సజీవ దహనమైన. ప్రస్తుతం మనతో ఈ గొర్రెల ఫామ్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, వాడితో మాట్లాడారు. అసలు ఏందన్న ఏం జరిగింది అసలు? నేను సాయంత్రం 8:30 దాకా 7 దాకా మేపుకొచ్చామండి. మేపుకొచ్చి దొడ్లో తోలాం. 8:30 దాకా నేను ఇక్కడ ఉన్నానండి. ఇక నేను ఇంటికి పోయానండి. మళ్ళీ చిన్ని భోజనం చేసి వద్దామని చెప్పని ఇంటికి పోయానండి. నైట్ పడుకుంటా ఉండే ఇక్కడ. మాకు ఇంటికి వెళ్ళే లోపే నాకు ఫోన్ వచ్చిందండి. ఇలా షెడ్ కాలిపోతుందని చెప్పని ఫోన్ అయితే వచ్చేటోడికి మొత్తం అంటిపోయింది. ఒక 20 నిమిషాల్లో మొత్తం కాలిపోయిందండి. కాలిపోయి మొత్తం కింద ఆడిపోయినండి. మీకు ఎవరు ఇచ్చారు సమాచారం? ఎవరు ఇచ్చారు అప్పుడు? ఆ సమయంలో మీరు లేరా? అంటే కాపరి ఎవరైనా ఉంటారు కదా? ఎవరు లేరండి ఇక్కడ. మేము అందరం భోజనం చేసి రావడానికని ఇంటికి వెళ్ళాం. వేరే వాకింగ్ చేసుకునేవారు వేరే వ్యక్తి తెలిసిన ఫోన్ చేశాడు. ఇలాగ లక్ష్మణ్ దొడ్డు కాలిపోతుంది, మొత్తం షెడ్ కాలిపోతుందని చెప్పి ఫోన్ చేశారు. వచ్చి చూడు మొత్తం చచ్చిపోయాను. సుమారు ఎన్ని గొర్రెలు ఉండేది అసలు మొత్తానికి? 500 చేయాలి. 500 చేయాలండి. ఏ విధంగా చనిపోయి ఉంటాయి అసలు? ఎంత కరెంట్ ఏమైనా సప్లై ఉందంటే? కరెంట్ లేదండి. కరెంట్ కూడా లేదు ఇక్కడ అసలు? కరెంట్ లేదండి. కరెంట్ లేదు. సీసీ కెమెరాలు మాత్రం ఇన్వర్టర్ ఛార్జింగ్ పెట్టుకొచ్చి ఆ సీసీ కెమెరాల ఆధారం కోసం మనం లేని టైంలో అవి ఉపయోగపడతాయి అన్నట్లుగా అంతకుముందు ఒకసారి దొంగతనం జరిగిందండి, పట్టిపోయారు. అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే సీసీ కెమెరాలు పెట్టుకోండి బాబు అని చెప్పంటే సీసీ కెమెరాలు తెచ్చి పెట్టామండి ఇన్వర్టర్ ద్వారా. ఆ ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని తెచ్చుకుని అవి పెడతా ఉంటామండి. ఎప్పుడు మేము పగలే కానీ రాత్రి కానీ మనుషులు మెదులుతూ ఉంటామండి. ఎప్పుడు 4 పడుకుంటారు పైన. ఒక భోజనానికి కానీ వెళ్ళామండి అక్కడికి 8:30కి ఎక్కించి భోజనం చేసి వస్తామని. హాఫ్ అన్ అవర్లో మొత్తం జరిగిందండి. అంటే మీరు ఇక్కడ నుంచి వచ్చేవారు? అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఫామ్ పెట్టి ఇక్కడ? మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా పెదరంగ గ్రామం ఉండ మాది. అయితే మేము 24 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. చిన్నపిల్లలు అప్పుడు వచ్చామండి. అక్కడ వాతావరణం బాగోక సేవలు పండగ ఇక జీవనోపాధి కోసం అని చెప్పని ఇక్కడికి వచ్చామండి. వచ్చి అమలు పని చేసుకుంటూ ఇక నాకు అమలు పని చేస్తున్నప్పుడు తలకి దెబ్బ తగిలితే ఇక ఇదివరకు మాకు అక్కడ గొర్రెలు కాసే అలవాటు ఉందండి. సరే చిన్నగా ఈ బిజినెస్ అని చేసుకుందాం, పిల్లల్ని పోషించాలి కదా అని చెప్పని వ్యాపారంలో దిగానండి. వ్యాపారం చేసుకుంటూ ఇక ఈ ఊళ్ళో ఉండే ఇదివరకు అయితే కొద్దిగా వాసన వస్తున్నదంటే ఇక గ్రామస్తులు అందరూ మనతో మంచిగా ఉన్నారు. వాళ్ళు మంచిగా చెప్పినప్పుడు మనం పక్కకి లీవ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఇక్కడ లీవ్ తీసుకుని ఇక్కడ షెడ్ అది వేసుకున్నాను. దూరంగా ఉంటుంది, మేట కూడా పొలాలు అవి బాగున్నాయి కదా అని చెప్పని అలా తీసుకున్నానండి. ఎంత ఆస్తి నష్టం వచ్చింది ఇప్పటివరకు? ఇది అంటే మీరు ఇప్పుడు పెట్టినప్పటి నుంచి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఎంత ఖర్చు? షెడ్కి మాత్రం 7,50,000 ఖర్చు వచ్చిందండి. ఈ జీవాలకు దగ్గర 24 లక్షల జీవాలకు ఉంటాయండి. మొన్న శనివారం నాడు పట్టుకొచ్చాను. శనివారం కొన్ని పట్టుకొచ్చానండి, సోమవారం కొన్ని పట్టుకొచ్చానండి. అవి రాత్రి అమ్మిన అయిన బాబు 30 శాలతీలు రాత్రి ఫంక్షన్లకు పోనండి. ఇక సాయంత్రం ఈ పని అయిపోయిందండి. మొత్తంగా ఎంత? ఒక 50 లక్షల వరకు ఖర్చు వచ్చింది ఉంటుంది. అంటే ఎవరు చూసుకునేది ఇక్కడ ఈ ఫామ్ను మొత్తం? నేను, మా అబ్బాయిలు 2 ఉన్నారండి, జీతగాడు ఉన్నారండి. అందరూ మేము కష్టపడతామండి. అబ్బాయి కూడా మెట్రో ట్రైన్ జాబ్ చేసేవాడు. ఇక నాకు ఆరోగ్యం పోయినసారి మే నెల ఏప్రిల్ 6వ తారీఖు నైట్ దొంగతనం జరిగితే దొంగలు పట్టిపోయారు. అప్పుడు నాకు హెల్త్ బాగోకపోతే ఇక అబ్బాయి జాబ్ మానేసి నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, మనం ఇటు చూసుకోవాలి కదా అని చెప్పని అబ్బాయి కూడా వచ్చి మాతోనే పాటు వండుకుండా చేసుకుంటూ ఎండనకు కొండనగా అలా కష్టపడుతుంది. ఎవరి మీద మాకు ద్వేషాలు లేవండి. అందరితోటి కలిసి పట్టుగా ఉంటాం, అందరితోటి మంచిగా ఉంటాం. ఎవరికి కావాలన్నా సాయం చేస్తూ ఉంటాం. ఎవరన్నా అన్న నాకు ఇది కావాలండి,
సహాయం చేస్తూ ఉండి అలాగా. మీకు ఎలాంటి న్యాయం కావాలంటే ఇప్పుడు మీకు ఉన్న ఆస్తి అంతా ఇదే ఒక జీవనాధారం, ఇది కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం కావాలని కోరుకుంటున్నారు? ఇంక సహాయం అంటే వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే సార్లు మరి దీనికి సంబంధించినవి చాలా అవసరం అవుతాయి. వాళ్ళు దయదలిచి ఏమన్నా ఇస్తే సహాయం చేస్తే అంతా బతకగలుగుతాం. సుమారు ఏ సమయంలో ఇది జరిగింది? అప్పుడు మీరు వచ్చే సమయంలో మంటలు ఉన్నాయా, కాలిపోతున్నాయా? మంటలోనే ఫైర్ ఇంజిన్ వచ్చింది, మా తడిపారండి. మేము వచ్చేటికి మొత్తం కింద పడిపోయినాయండి అవి. ఫైర్ ఇంజిన్ అది వచ్చిన తర్వాత ఫైర్ ఇంజిన్ తడిపోయిందండి. అప్పటికే చల్లారిపోయినాయండి షాడమటికి. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంది ఎట్లా జరిగింది? ఆ టైంలో మీరు ఉన్నారా? అసలు ఈ ఫామ్ వచ్చి చూసుకునేదా మీరు ఏమన్నా? లేదు సార్, నేను బయటే ఉన్నాను, హనుమకొండలో ఉన్నాను. రాత్రి నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా చెట్టు కాలిపోతుందంటే ఊరికి వచ్చిన బండి మీద వచ్చినడికే మొత్తం కాలిపోతూ జనం అందరం మూడి ఆ ఫైర్ ఇంజిన్ తడుపుతుంది. నీకు ఇంత ఏం తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా అసలు మాకు ఏం తెలియదు. ఎవ్వరు శత్రువులు కూడా లేరు మాకు, మమ్మల్ని కాదన్న వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు ఏం జరిగిందో కూడా మాకే అంతుపడతలేదు. ఇతరులకి మంచిగా చేసాం తప్ప, మేమందరం మంచిగా చేస్తాం తప్ప ఎవరికి పేదవాళ్ళని చేర్చుకుంటూ మా దగ్గర చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు పేదవాళ్ళని తీసుకుని మా దగ్గర పెట్టుకుని భోజనం పెట్టి స్కూల్కి వ్యాన్ తీసుకుని మొన్న 2 లక్షలు పెట్టి పిల్లలు కూడా స్కూల్కి పంపించడం ఫ్రీగా. కానీ ప్రజలకు సేవ వర్షాల వరకే ఎక్కువ చేసుకుంటాను నేను, మా పాస్టర్ గారు కానీ మా పిల్లలందరూ ఒక మాట మీద ఇతరులకు ₹1 ఇచ్చేటోళ్ళుగా తప్ప కష్టం చేసుకునే దాంట్లో అందరూ అనేవాళ్ళు మమ్మల్ని ఏంటంటే మీరు కష్టపడుకుని ఫ్రీగా ఇతరులకి వ్యాన్ పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళందరికీ పెట్టడం ఏంటంటే మేము రూపాయి అయితే ఆటనే తిని వాళ్ళకైనా ఒక ఆటనే పెడితే దేవుని రాజ్యం మాకు ప్రయోజనం ఉంటుంది అని మంచితనంగానే చేసింది తప్ప ఎవరికి మా మీద లేదు, మేము వాళ్ళకి మీద లేదు. అసలు ఎలా జరిగిందో మాకే రాత్రి నుంచి అంతు పట్టట్లేదు. కానీ నష్టం అయితే చాలా భారీగానే అయిపోయింది. కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు కాల్చిన వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. అసలు ఏ ఉద్దేశంతో కాల్చారు అన్నది అర్థం కాదు. అది మా భయం, అది బాధ. ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తారు? ఆల్రెడీ ఏప్రిల్లో లాస్ట్లో 3 లక్షల దాకా సరికి ఎత్తుకపోయారు, వదిలేసాం, కేసు పెట్టాం, దాన్ని వదిలేసాం. మరి ఇప్పుడు ఇది అయింది, నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్న భయం మాకు స్టార్ట్ అయింది తప్ప తర్వాత ఎలాగ బతుకుతాం కదండి నష్టానికన్నా. కానీ ఏం జరుగుతుంది మా పక్షంగా? ఆ దొంగలు ఎవరు, అసలు మా మీద పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు మాకు అర్థం కావట్లేదు. తర్వాత మా పిల్లలు మా భర్త ఇటు తిరుగుతూ ఉంటారు, మరి వాళ్ళు ఏమైనా చేస్తారా, ఏం చేస్తారా అనేది మాకేం అర్థం కాకే ఆలోచిస్తున్నాం సార్. వరంగల్ ఏసీపీ గారు కూడా వచ్చి ఇక్కడ సందర్శించి తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనతో ఇక్కడ వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు, వాటితో అన్న చెప్పండి, ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఆల్రెడీ ఉన్నాయి. మీకు సీసీ కెమెరా లాస్ట్ ఫుటేజ్ ఎప్పటి వరకు కనిపించింది? మాకు లాస్ట్ ఫుటేజ్ సీసీ కెమెరాలు వచ్చి 8:30 వరకు వచ్చింది. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే సీసీ కెమెరాలు అది ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవుతుంది చూసేసరికి మొత్తం సీసీ కెమెరాలకు సంబంధించిన మొత్తం అన్ని ఫుటేజ్ అంతా బ్లాస్ట్ అయిపోయినాయి, మొత్తం అంతా కాలిపోయిన, హార్డ్ డిస్క్ కూడా కాలిపోయింది, ఏది పనికి రాకుండా పోయింది. అంటే మీరు లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు అంటే ఏమన్నా అనుమానితులు ఏమన్నా కనబడలేదండి. ఆ టైంలో ఎవరు లేరు అనుమానితులు. మేము లాస్ట్ వచ్చింది డాడీ వచ్చారు లాస్ట్కి. ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ వెంటనే కాల్ వచ్చేసరికి మేము వచ్చేసరికి మొత్తం స్మాష్ అయిపోయింది అంతా. ఏ టైం వరకు ఉన్నారు మీరు అసలు ఇక్కడ? ఎప్పుడు వెళ్ళారు? 8:30 ఎగ్జాక్ట్ 8:30 వరకు. ఈ సంఘటన ఎప్పుడు జరిగి ఉంటుందని భావిస్తున్నాను? 8:30 to 9 మధ్యలో జరిగిందండి. సుమారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇక్కడ? దాదాపు 450 నుంచి 500 చిల్లర ఉన్నాయి. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? 45 నుంచి 50 వరకు జరుగుని వచ్చింది మొత్తం. షెడ్ కానీ మరి గోచేవాల కానీ 450 నుంచి అంటే 45,50,000 నుంచి ఈజీగా ఉంటుందండి. అంటే దీన్ని చూసుకునే ఎవరైనా ఉన్నారా, మీరైనా చూసుకునేది? డాడీ, నేను, తమ్ముడు, వర్కర్ ఉన్నారండి. అంటే మీరు లేని సమయంలో ఇది జరిగింది? టోటల్గా జరిగిందండి ఇది. అంటే ప్రతిరోజు మీరు వెళ్తారా? అంటే ఇక్కడ ఎవరైనా ఉంటారా, ఎవరైనా ఉండి చూసుకునేదా? అదే టైంకి మేము వస్తూ ఉంటాం. డాడీ ఎక్కువ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మేము ఫుడ్ డిన్నర్ చేసి వచ్చే టైంకి డాడీ ఉంటారు అప్పుడప్పుడు. అనేది రాత్రి మేము కొంచెం ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో ఇది జరిగిపోయింది. అంటే ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల? ఇక్కడ అంటే పవర్ లేదండి, ఓన్లీ ఇన్వర్టర్. అదైనా బ్యాటరీ ఇంటి దగ్గర ఛార్జ్ పెట్టుకుని తీసుకుని వస్తాం మేము. మరి ఏ విధంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇది అది ఏమైనా మా మీద ఏమైనా పడనలు ఉంటే వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే అది ఒకటేసారి మంట వచ్చింది. చుట్టుపక్కల ఏమన్నా డ్రింక్ చేయడం అలాంటివి ఏమన్నా చేస్తారు? ఆకతాయిలు ఏమన్నా ఉంటారా? వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కానీ మన జోలికి రారండి. షెడ్ లోపలికి కానీ గేట్ లోపలికి ఎవరు రారు. అటు నుంచి తాగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది వస్తూ ఉంటారు, తాగి వెళ్ళిపోతూ ఉంటారు. మన జోలికి రారు, మనం వాళ్ళ జోలికి వెళ్ళాం. ఓకే, రైట్. ఇది చెప్తున్న విషయం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వందల సంఖ్యలో గొర్రెలు అయితే సజీవ దహనమైందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే ఇక్కడ టోటల్గా అయితే కాలి బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సుమారుగా కిలా వరంగల్
ఫామ్ హౌస్ దగ్గర ఉంది. గుర్ర ఫామ్ హౌస్ ఇక్కడ జరిగింది. ఈ సంఘటన అనేది రాత్రి సమయం 10:30 నిమిషాలకైతే జరిగిందంటే చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఎంట్రన్స్ టోటల్గా ఇది లాక్ చేయడం వల్ల అయితే ఇక్కడ నుంచి ఈ గొర్రెలు బయటికి పోయే ఆస్కారం లేకుండా పోవడం వల్ల మొత్తం పూర్తిగా ఇక్కడ అంటుకొని కాలి పూడితైన సమయం కనిపిస్తుంది. టోటల్గా ఇది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇక్కడ గొర్రెలను అయితే పెంచుకుని వాళ్ళు పోషణ అయితే పోషిస్తున్నారు. వీటిని ఈ సమయంలోనే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల మొత్తం బూడిది కావడం జరిగింది. మొత్తం ఇది ఇక్కడ కింద పడి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పై స్టేజ్లో అయితే ఈ గొర్రెలన్నీ వీళ్ళైతే పెంచి జరిగింది. కింద ఒక మ్యాట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యాట్ అనేది మొత్తం అగ్నికి ఆహుతి కాగి అక్కడ ఉన్న గొర్రెలన్నీ కాలిపోయి కింద పడి టోటల్గా ఈ విధంగా ఉన్నాయి. మొత్తంగా ఒక 2 చిన్న గొర్రెల పిల్లలు ఇక్కడ చనిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అంటే ముందుగా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశాయి, కానీ అవి వెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడనే టోటల్గా మంటలు అంటుకొని చనిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక తల్లి, అదేవిధంగా ఒక చిన్న గొర్రె పిల్ల కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటాము ఎక్కడ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. మనకి ఎంత హృదయ విధాకరంగా ఉంది. అంత చిన్నపిల్ల అసలు ఎంత ఇబ్బంది పడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఒక తల్లి, అదేవిధంగా ఒక చిన్న గొర్రె పిల్ల కూడా ఉంది. ఈ పరిస్థితి ఇక్కడ నుంచి ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశాయి. కాకపోతే ఇందులో నుంచి రాలేకపోయాయి. దానివల్ల ఇక్కడ మొత్తంగా అన్నీ చనిపోయి వీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన లక్ష్మణ్ చెప్తున్న విషయం ఏంటంటే, మేము సుమారుగా 8:30 సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళామని, కొంచెం పని ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళామని, ఆ సమయంలో ఈ మంటలు ఒక్కటేసారి చెలరేయడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు గుర్తించి మాకు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బందికి, పోలీసులకి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో వారు రావడం జరిగింది. అప్పటికే ఈ మొత్తానికి అగ్నికి ఆహుతి కావడం జరిగింది. వందల సంఖ్యలో గొర్రెలు అయితే ఇటు అగ్నికి ఆహుతి అయినాయని చెప్తున్నారు. మొత్తంగా 50 లక్షల వరకు అయితే ఇటు ఆస్తి నష్టం చేకూరిందని చెప్తున్నారు. వారికి అయితే కొంచెం తగిన సహాయము ఇటు గవర్నమెంట్ నుంచి అందించాలంటూ వారు కోరుతున్నారు. కాకపోతే ఇక్కడ ఫైర్ కూడా సంబంధించి కరెంటు కూడా లేదు. కరెంటు లేకపోవడం వల్ల పలు అనుమానాలు అయితే రేకెస్తున్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం నిర్మానుష్య ప్రదేశం ఉంది. ఇక్కడ కొందరు ఆకతాయిలు కూడా వచ్చి మందు సేవిస్తూ ఉంటారంటూ చెప్తున్నారు. ఇదే క్రమంలో వారే చేసి ఉంటారా, ఎవరైనా చేసి ఉంటారా అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ 4 సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ఈ అగ్నికి ఆహుతి కాగడం వల్ల డాటా కూడా కోల్పోవడం జరిగింది. వారికి ఏమైనా 8:30 సమయం వరకు అయితే ఇటు చూపించడం జరిగింది. మిగతా సమయంలో మొత్తం ఈ సీసీ కెమెరాలు ఖరాబ్ కావడం వల్ల వాళ్ళ డాటా ఏం నిక్షిప్తం కాలేదు. దాని సమయంలో ఇటు అగ్నికి ఆహుతి కావడం వల్ల మొత్తానికి ఇక్కడ వందల సంఖ్యలో గొర్రెలు అయితే మృతి చెందాయి. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లంటూ ఇటు గొర్రెల ఫామ్ హౌస్ సంబంధించిన ఓనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ NSN న్యూస్ వరంగల్.